నమస్కారం ఫ్రెండ్స్. ప్రభుత్వ బ్యాంక్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సూపర్ గుడ్ న్యూస్. ఆర్బీఐలో భారీగా అసిస్టెంట్ పోస్టులు విడుదలయ్యాయి. ఈ వీడియోలో అర్హతలు, వయసు, సెలక్షన్ ప్రాసెస్, అప్లై చేసే విధానం ఆల్ వివరాలు కేవలం 2 నిమిషాల్లో తెలుసుకుందాం. పోస్టుల వివరాలు మొత్తం సుమారు 650 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు భారతదేశంలోని వివిధ నగరాల్లోని ఆర్బీఐ కార్యాలయాల్లో భర్తీ చేయబడతాయి. మంచి జీతం, స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ కావడంతో ఇది చాలా మంచి అవకాశం. అర్హతలు మరియు వయస్సు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ తప్పనిసరి. కనీసం 50% మార్కులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ మార్కులు సరిపోతాయి. వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి అదనపు వయసు సడలింపు ఉంటుంది. జీతం మరియు ప్రయోజనాలు: ప్రారంభ జీతం సుమారు 37,000 రూపాయలు పైగా ఉంటుంది. అదనంగా అలవెన్సులు, భత్యాలు, జాబ్ సెక్యూరిటీ ఆల్ కలిపి ఇది చాలా మంచి కెరియర్ అవకాశం. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 3 స్టేజ్లు ఉంటాయి: ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఫైనల్ సెలక్షన్. మెయిన్స్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. అప్లై చేసే విధానం: ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకోవాలి. తర్వాత వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేసి ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారంను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే చివరి తేదీ మార్చి 8. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. అప్లై చేసే విధానం: అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. rbi.org.in ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయండి. కొత్త రిజిస్ట్రేషన్ చేసి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ పొందండి. అప్లికేషన్ ఫారంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఫోటో మరియు సంతకం అప్లోడ్ నమోదు చేయండి. అప్లికేషన్ ఫీజు చెల్లించండి. ఫారంను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి. ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ ప్రారంభం మార్చి 1 వారంలో, చివరి తేదీ మార్చి 8 వరకు. ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.